Daily. Taste the Daily. కోల్కతాలో జరిగిన మెస్సీ కార్యక్రమం రసభాసగా ముగిసింది. ఫ్యాన్స్ రెచ్చిపోయి స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఇక్కడ అలర్ట్ అయ్యారు. రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే రేవంత్ మెస్సీల ఫుట్బాల్ మ్యాచ్ కు టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. ఈ మ్యాచ్ కు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 450 సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా పలు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు కానున్నాయి. రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే రేవంత్ మెస్సీల ఫుట్బాల్ మ్యాచ్ కు టికెట్స్ ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. ఈ మ్యాచ్ కు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 450 సీసీ కెమెరాలు, డ్రోన్స్ తో పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా పలు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు కానున్నాయి. సో కోల్కతాలో రచ్చ సందర్భంగా ఇక్కడైతే సెక్యూరిటీని ఫుల్ టైట్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎలా ఉండబోతుంది సెక్యూరిటీ ఈవినింగ్ జరిగే మ్యాచ్ విషయంలో? ఇప్పటికే Z+ కేటగిరీ హోదాలో ఉన్నటువంటి మెస్సీ తను హైదరాబాద్ లో అడుగుపెట్టిన తర్వాత ఫలక్నామా ప్యాలెస్ లో అటెండ్ అయ్యి అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారంటూ ఆ రూట్ మ్యాప్ తెలియజేశారు. మెస్సీ హైదరాబాద్ చేరుకొని తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్లేంత వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిపివేసి ఆల్టర్నేట్ రూట్స్ ని అరేంజ్ చేస్తామంటూ మాత్రం పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు. Z+ కేటగిరీ హోదాలో ఉన్న అత్యున్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు హైదరాబాద్ రానున్నాడు కాబట్టి సెక్యూరిటీ పర్పస్ పైన పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి కేవలం స్టేడియం పరిసర ప్రాంతాల్లో 3,000 మంది పోలీసులతో ఈ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. రిసీవ్ చేసుకోవడానికి ప్రత్యేక బృందాలు, అక్కడి నుంచి మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా స్పెషల్ టీమ్స్ ఇక్కడ చేరుకున్న తర్వాత సెక్యూరిటీ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా 3,000 మంది పోలీసులతో ఈ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ట్రాఫిక్ పోలీసులు 300 మంది, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు 1,500 మంది, టీఎస్ఎస్పీ, ఆర్మర్డ్ రిజర్వ్డ్ ఫోర్స్ 18 ప్లాటూన్స్, ఆక్టోపస్ 2 బృందాలు, మౌంటెడ్ పోలీసు 10 బృందాలు, వజ్ర 2 బృందాలు, దాంట్లో స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిసిఎస్ అధికారులు, ఎస్ఓటి, ఫైర్ అధికారులు, ఫైర్ ఫైటర్స్ అధికారులు, మొత్తం 3,000 మంది పోలీసులతో ఈ భద్రత ఏర్పాటు చేశారు. మెస్సీ ఎంట్రన్స్ అవ్వబోతున్నటువంటి గేట్ నెంబర్ 1 దగ్గర వివిఐపి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఈవెంట్ ఆర్గనైజర్లు దాంతో పాటు పోలీసులు చాలా క్లియర్ గా 4 గంటలకు గేట్స్ ఓపెన్ అవుతాయి, 4 గంటల్లోకి వచ్చి ఈ ఫ్యాన్స్ అందరు కూడా వారి వారి సీట్లు ఇచ్చినటువంటి నెంబర్స్ అలాట్ ప్రకారంగా దాంట్లో కూర్చోవాలి. ఎవరు కూడా మెస్సీని కలిసేటువంటి ప్రయత్నం చేయకూడదు. మెస్సీని కలవాలంటే ఇప్పటికే ఒక వెబ్సైట్ ద్వారా అతనితో ఫోటో దిగడానికి 10 లక్షలు అని ఏదైతే ప్రచారం జరుగుతుందో అది తన పర్సనల్ టీమ్ ఈ అంశం పైన నిర్ణయం తీసుకొని ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేసి కేవలం 100 మందికి మాత్రమే అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఎవరెవరు ఆ ఫోటో దిగబోతా ఉన్నారు అది వాళ్ళంతా పర్సనల్ టీం టేక్ ఓవర్ చేస్తారు, ఇది మాతో సంబంధం లేనటువంటి అంశం అంటూ మాత్రం క్లియర్ గా ఇచ్చారు. కోల్కతాలో సాల్ట్ లేక్ స్టేడియంలో ఈరోజు మెస్సీతో మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఆ మ్యాచ్ జరగకపోవడంతో అభిమానులంతా కూడా అసహనానికి గురయ్యి ఈ వేలాది రూపాయలుగా మేము టికెట్లు కొనుగోలు చేసి ఈ రోజు డ్యూటీలు మానుకొని అంతర్జాతీయ దిగ్గజమైనటువంటి మెస్సీని కల్లారా వీక్షించేందుకు ఇక్కడికి చేరుకుంటే కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే స్టేడియంలో ఉండి అక్కడి నుంచి వెళ్లిపోవడంపై మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ స్టేడియంలో ఉన్నటువంటి కుర్చీలు, వాటర్ బాటిల్స్, ఫ్లెక్సీలు, ఐరన్ రాడ్స్, అక్కడ ఉన్నటువంటి కెమెరాలు, అటు ఇటువైపుగా మధ్యలో ఉన్నటువంటి రహదారి గ్రిల్స్ ని, ఆ జాలీ గేట్స్ అన్నిటి కూడా తొలగించి ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా కూడా గ్రౌండ్ లోకి దూసుకొచ్చి కొంత గందరగోళం క్రియేట్ చేయడంపై మాత్రం కొంత సెక్యూరిటీ లోపం అనేది బయటపడింది. అక్కడ ఉప్పల్ స్టేడియం మేనేజ్మెంట్ వైఫల్యం కూడా బయటపడింది. అదే తరహాలో ఈరోజు ఉప్పల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతే మాత్రం సెక్యూరిటీ ల్యాబ్స్
మళ్ళీ కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. తనకు సెక్యూరిటీ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కోల్కతాలో జరిగినటువంటి అంశం పైన ఇప్పటికే వాళ్ళ ప్రైవేట్ టీం కూడా కొంత సీరియస్ గా ఒకవేళ మెస్సీ ఉన్నట్టుగా అక్కడ ఉంటే మాత్రం పెద్ద మొత్తంలో సెక్యూరిటీ ప్రాబ్లం అయ్యి అందరూ మెస్సీ పైకి దూసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందనే దానిపై మెస్సీ టీం రివ్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క ప్రభుత్వం కూడా అక్కడ ఒక ఎంక్వైరీ కమిటీని వేసి ఎందుకు ఇలా జరిగిందనే దానిపై కూడా పూర్తి వివరాలు ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కోల్కతాలో జరిగినటువంటి సీన్ హైదరాబాద్ లో జరగకుండా ఉప్పల్ స్టేడియంలో ఇంకొంత అదనపు సెక్యూరిటీ ఏర్పాటు చేసి మెస్సీ ఇంతకు ముందే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నేరుగా హైదరాబాద్ చేరుకొని అక్కడ నుంచి ఫలక్నామా మీదుగా మళ్ళీ ఉప్పల్ స్టేడియానికి చేరుకోబోతా ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ వాహనదారులు మాత్రం కొంత సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని ఆ ప్రధాన రహదారులపై ప్రయాణం చేయకుండా ఆల్టర్నేట్ రూట్స్ ద్వారా రావడం పోవడం ఆ రూట్స్ ని ఎంచుకోండి అంటూ కూడా పోలీసులు నిన్న విజ్ఞప్తి చేయడం జరిగింది. కోల్కతా సీన్ హైదరాబాద్ లో రిపీట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పాసులకు సంబంధించి ఒక క్లారిటీ లేకపోవడము, ఆ పాసులు ఆన్లైన్ లో అప్లై చేసినటువంటి వారికి ఇప్పుడు చేతికి పాసులు రాకపోవడము, జొమాటో యాప్ లో 2000 టికెట్ అందుబాటులో ఉంటుందని ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కొక్క టికెట్ 10,000 నుంచి 80,000 వరకు ఈ టికెట్ సేల్స్ జరుగుతా ఉన్నాయి. కాబట్టి సాధారణ ప్రజలు ఎవరు కూడా మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ వీక్షించేటువంటి అవకాశం లేదు. అది టీవీల ద్వారానే పాసిబుల్ అవుతుంది తప్ప ఇంత కాస్ట్లీ డబ్బులు పెట్టుకొని కుటుంబంతో సహా వచ్చి చూసేటువంటి సెక్యూరిటీ లేదు. 35,000తో కెపాసిటీ ఉన్నటువంటి ఈ గ్రౌండ్ లో కోల్కతా సీన్ రిపీట్ అవుతే మాత్రం తీవ్రంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు చాలా ఓపికగా అనుభవంతో మెస్సీని ఏ రూట్ లో తీసుకురావాలి, ఏ రూట్ లో పంపాలి, ప్రజల తాకిడి లేకుండా, వీవీఐపీలకు ఇబ్బంది లేకుండా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, రాష్ట్రంలో కేబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యులు, సీఎంఓ కార్యాలయ సిబ్బంది కూడా ఈ రోజు మ్యాచ్ వీక్షించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉప్పల్ పోతా ఉంది. ఈ 40 నిమిషాల్లో ఏ గందరగోళానికి గురవ్వకుండా పోలీసులు 3,000 మంది సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కోల్కతా ఇష్యూ తర్వాత ఇంకొంతమంది అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేసి పోలీసులు టైట్ సెక్యూరిటీ చేశారు. టికెట్ లేని వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ పరిసర ప్రాంతాలకు కూడా రాకూడదు. ముఖ్యంగా పబ్లిక్ ట్రావెల్స్ ని ఎంచుకొని మెట్రో లేదా ఆర్టీసీ బస్సు ద్వారా రండి తప్ప కార్లు బైకులు తీసుకొని కుటుంబంతో వస్తే మాత్రం కార్ పార్కింగ్ చాలా ఇబ్బంది గురవుతారు. కార్ పార్కింగ్ లేకుండా మళ్ళీ మీరు మ్యాచ్ వీక్షించలేరు. లోపలికి వచ్చేటువంటి ప్రేక్షకులపై కొన్ని నిషేధిత వస్తువులు కూడా తీసుకురాకూడదు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సాయంత్రం జరగబోయేటువంటి మ్యాచ్ దేశంలో ఉన్నటువంటి దిగ్గజాలు, దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా హైదరాబాద్ లో జరగబోయేటువంటి ఫుట్బాల్ మ్యాచ్ కోసం మాత్రమే ఎదురు చూస్తా ఉన్నారు. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Sí, sí, sí.